రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు నేను చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. అయితే కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడును గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నద్దు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనకకు తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావ్యాసం వేసుకుంటే గనుక బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయెను. వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకుని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నువ్వు యూదుడు అయ్యుండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ మహోన్నతమైన ఘనమైన నామానికి వందనాలు. మీ కృపలో బ్రతుకుతున్నాము. మీరు మా కొరకు ప్రాణం పెట్టి మాకు రక్షణ విమోచన ఇచ్చారు. మీ వాక్యం వినే భాగ్యం కూడా మాకు ఇచ్చారు. ఇదిగో చదవబడిన లేఖన భాగాలు మేము ధ్యానం చేస్తూ ఉండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి దర్శించి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా ఆలకించండి. ఒక మాట, ఒక చిన్నపాటి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. వ్యక్తిగతంగా నా అనుభవంలో జరిగిందే. నేను రక్షింపబడిన తొలి దినాలు ప్రభువు నన్ను రక్షించాడు. అయితే ఆ తొలి దినాల్లో నేను ఒక దైవజనుడిని చూశాను. ఆ దైవజనుడు పాపంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పాపంలో ఉన్నాడు. నేనా కొత్తగా రక్షణ పొందాను. ఓ రకంగా చెప్పాలంటే చాలా చిన్నవాడిని. ఏ విషయంలో? ఆధ్యాత్మికంగా అప్పుడే జన్మించిన వాడిని. ఆ దైవజనుడు చాలా పెద్దోడు, కానీ ఒకనొక పాపంలో ఉన్నాడు. అది నాకు తెలిసింది. చెప్పాలా వద్దా? చెప్పాలంటే నాకు ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే నేను చిన్న కుర్రోడిని అంటే అలాంటి చిన్న కుర్రోడిని అని కాదు, అంటే అప్పుడే నూతనంగా రక్షింపబడిన వాడిని. అంత పెద్ద దైవజనుని పట్టుకుని మీరు పాపంలో ఉన్నారని నేను ఏం చెప్పగలను? ఆలోచన చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఏదేమైనా విషయాన్ని చెప్పాలి. చెప్పకపోతే ఆయన అదే పాపంలో కొనసాగుతాడు. అదే పాపంలో కొనసాగితే ఆయనకి మంచిది కాదు, అంతేకాదు ఆయన తోటి వారికి కూడా మంచిది కాదని ఆలోచన చేసి మొత్తానికి దేవుడిచ్చిన ఒక ఆలోచన మేరకు ఏం చేశానంటే నా ఆలోచనలన్నీ ఒక కాగితం మీద రాశాను. ధైర్యంగా మాట్లాడలేక నా ఆలోచనలన్నీ ఏం చేశాను? ఒక కాగితం మీద రాసి మొత్తానికి ఆ కాగితాన్ని ఒకరోజు నా దైవజనుని చేతిలో పెట్టేసి నేను వెళ్ళిపోయాను. తర్వాత ఏం జరిగింది? ఒప్పుకున్నాడా, విడిచిపెట్టాడా అన్నది తర్వాత విషయం. కానీ నాకు ధైర్యం చాలక ఆ తొలి దినాల్లో నా ఆలోచనలు ఏం చేశానంటే ఆ కాగితం మీద పెట్టి రాసి ఇచ్చేశాను. ఎందుకు నా ఉద్దేశం అలా ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? దైవజనుడే తప్పులో ఉంటే పాపంలో ఉంటే ఆ సంఘానికి ఏమని బోధిస్తాడు? అంతేకాదు తన ఇతరులకు మాదిరి కాలేకపోతాడు. కాబట్టి ఏదేమైనా చేసి చెప్పాలన్న ఆలోచనలో భాగంగా ఎప్పుడో చాలా దినాల క్రితం జరిగినటువంటి దాన్ని మీకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు జ్ఞాపకం చేశానంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో కూడా అటువంటిదే తారసపడ్డది. ఏంటంటే పౌలు కేఫా అనబడుతున్న పేతుర్ని ముఖాముఖిగా అందరూ ఎదుట ఏం చేశాడంట? గద్దించాడంట. పౌలు ఎప్పుడోడు, పేతురు ఎప్పుడోడు? పేతురు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఉన్నవాడు. ఆ మాటకు వస్తే అపోస్తుల్లో అందరిలో పెద్దవాడు. అటువంటి పట్టుకుని నిన్నగాక మొన్న మారినటువంటి పౌలు అందరూ ఎదుట గద్దించడం అంటే
అది మామూలు విషయం కాదు. అయినా సరే ఎందుకు గద్దించవలసింది అన్నది మనం ఈ రోజున నేర్చుకోబోతా ఉన్నాం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, అయితే కేఫా అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. అయితే అనే మాట ఒకసారి ఆలోచన చేస్తే గత వచనాల నుండి మీకు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ, అపోస్తలుడైనటువంటి పౌలుని అన్యజనులకు మరి అపోస్తలుగాను, అలాగే పేతుర్ని యూదులు అనబడుతున్న సున్నత పొందిన వారికి ఒక అపోస్తలుగాను ఎంచారు. కాబట్టి నేను దైవ దర్శనం ప్రకారమే యెరూషలేముకు 2వ మారు వెళ్ళాను. అది కూడా ఎందుకు వెళ్ళానంటే, నేను క్రీస్తు పేరట ప్రకటిస్తున్న సువార్త వ్యర్థం కాకూడదని స్తంభాలుగా ఎంచబడిన వారితో నేను పర్సనల్గా మాట్లాడి వివరించి చెప్పాను. వాళ్ళు మొత్తానికి ఇది దేవుని కృప అని కనుగొని వాళ్ళు మాకేం చేశారంటే, అపోస్తులుగా పిలువబడ్డానికి లేదా ఉండడానికి మాకేం చేశారు తెలుసా, వాళ్ళతో పాటు పాలువారమనించి వాళ్ళు కుడి చేయను మాకు ఇచ్చారు. కాకపోతే చిన్న రిక్వెస్ట్ కోరారు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, బేదలను జ్ఞాపకం చేసుకోండి అని గత 2వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల యొక్క సారాంశం. అయితే ఈ 11వ వచనంలో అయితే కేఫా అంటే ఇది జరిగిన తర్వాత కేఫా అనబడుతున్న పేతురు ఒక రోజున అంతియొక్కకి వచ్చాడు. ఈ అంతియొక్కకి స్థానిక సంఘ కాపి ఎవరంటే పౌలు గారు. ఈ అంతియొక్క సంఘానికి లేదా అంతియొక్కలో ఉన్నటువంటి సంఘాల్లో అంటే ఒక సంఘం, గలతీల్లో ఉన్న సంఘాల్లో ఒక సంఘము, ఈ స్థానిక సంఘ కాపి ఎవరంటే పౌలు గారు. సో మరి పౌలు గారు ఉన్న ఈ సంఘానికి పేతురు భక్తుడు బహుశా ఆయన రాక ఉద్దేశం ఏంటో ఇక్కడ తెలియపరచబడలేదు, కానీ మొత్తానికి వచ్చాడు, విజిట్ చేశాడు. బహుశా నేను అనుకుంటున్నాను ఆ రోజుల్లో అంతియొక్క పట్టణము యూదులకు యూదేతరులకు ఒక పెద్ద ప్రముఖమైనటువంటి మరి కేంద్ర స్థానం కలిగి ఉన్నది. అంటే ఆ రోజున యూదులు అనబడుతున్న క్రైస్తవులకి, అన్యజనుల్లో నుండి వచ్చిన ఆ క్రైస్తవులు అనబడుతున్న వారికి అదొక ప్రముఖ కేంద్రంగా ఉంది. కాబట్టి అంతియొక్క పట్టణంలో చాలామంది మిషనరీలు వచ్చారంట. మిషనరీలు అంటే దేవుని పేరట సేవ చేయడానికి బయటకు వచ్చిన వాళ్ళు. కాబట్టి ఆ సంఘానికి పేతురు భక్తుడు దర్శించాడు. అయితే ఆ దర్శించే సమయంలో మరి పౌలు అతను చూసినప్పుడు అపరాధిగా ఎంచాడంట. ఏ విషయంలో ఎంచాడన్న దాని గురించి మాట్లాడడానికి ముందు మరి ఇక్కడ పౌలు ఎందుకు అపరాధిగా ఎంచాడంటే, పేతురు కంటే గొప్పోడని చెప్పుకోవడానికి కాదు, అలాగని పేతురు కంటే నాకు అన్నీ తెలుసని కూడా కాదు. అయినా ఎందుకు ఆ విధంగా మరి పేతురుని గద్దించవలసిందంటే, సువార్త సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఏంటండి? సువార్త సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఆ సువార్త సత్యం ఏంటన్నది తర్వాత వచనంలో చెప్తాను, ఎందుకు వ్యతిరేకించవలసి వచ్చిందో లేదా గద్దించవలసి వచ్చిందో. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎంతటి భక్తులైనా పొరపాట్లు చేసే అవకాశం ఉంది. అలాగే వీడు గొప్ప దైవజనుడు, చెప్తే ఏమన్నా అనుకుంటాడేమో అని మనం చెప్పకుండా ఉన్నామంటే మనము కూడా సువార్త సత్యానికి వ్యతిరేకంగా జీవించిన వారమే లేదా ప్రవర్తించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి దైవజనుడైనా విశ్వాసైనా ఏ ఒక్కరైనా సువార్త సత్యానికి వ్యతిరేకంగా జీవిస్తే ఖచ్చితంగా సరిచేయవలసిన బాధ్యత, అవసరమైతే ఒక్కోసారి విశ్వాసి సేవకుని సరిచేయచ్చు, సేవకుడు కూడా విశ్వాసం ఏం చేస్తాడు? సరిచేస్తాడు. ఏ విషయంలోనూ? సువార్త సత్యానికి వ్యతిరేకంగా జీవిస్తే. అందుకే కొన్నిసార్లు దేవుడు బిలాముకి బుద్ధి చెప్పడానికి దేన్ని వాడుకున్నాడు? నయమాన్ అనబడుతున్నటువంటి వాడు కుష్ఠరోగం పోవడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఆ ఇంట్లో పనిచేసే చిన్నదాన్ని వాడుకున్నాడు. అంటే దేవుడు మేలు చేయడానికి, బుద్ధి చేయడానికి ఎవరినైనా వాడుకుంటాడు. కాకపోతే అలా వాడుకున్నప్పుడు, చెప్పినప్పుడు మనం గ్రహించాలి. పేతురు భక్తుడు కూడా పౌలు నేను కాక మొన్న వచ్చి నాకు చెప్తున్నామని కూడా అనలేదు. ఎందుకంటే సువార్త సత్యానికి వ్యతిరేకంగా ఎవరు బ్రతికినా, అది పాస్టర్ గారైనా విశ్వాసైనా సరే, తప్పకుండా ఏం చేయాలంటే గద్దించాలి. ఆ మాటని ఇక్కడ పౌలు భక్తుడు మరి అంతియొక్కకి పేతురు వచ్చినప్పుడు నేను అపరాధిగా ఎంచాను కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని ఏం చేశాను? ఎదిరించాను అంటున్నాడు. ఎదిరించానన్న మాటకి లెక్కలేనితనంతో ఎదిరించిన విధానం కాదు. ఆయన మరలా చెప్తున్నాను, ఆయన సువార్త సత్యానికి వ్యతిరేకంగా జీవించాడు. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, ఏమని చెప్పాను? ఒక దైవజనుడు పాప విషయంలో ఎలా ఉన్నప్పుడు అన్నది ఎందుకు చెప్పానంటే, దైవజనుడు సంఘానికి బోధించేవాడు.
ఆయనే దారి తప్పితే సంఘంలో వాళ్ళు దారి తప్పుతారు. కాబట్టి ఆయన సువార్త సత్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఏం చేయాలా? సరిదిద్దాలా. గద్దించాలన్నది ఉద్దేశం కాదు, సరిదిద్దాలా. ఆ సరిదిద్దడానికి నేను ఎన్నుకున్న మార్గం అది. కానీ కంపల్సరీ ఎంతటి వారైనా ఏ స్థాయిలో వారైనా వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికితే సరిదిద్దవలసిన అవసరత ఉంది. సో దీని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలను ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో వేషధారణ అనేది ఉండకూడదు. ఏముండకూడదు? వేషధారణ ఉండకూడదు. వేషధారణ అంటే ఏంటి? పైకి ఒకలాగా లోపల మరోలాగా. పేతురు అలాగే బ్రతికాడు. ఆ సందర్భంలో ఆయన అలాగే ప్రవర్తించాడు. అందుకే పౌలు భక్తుడు అతను ఏం చేశాడు? ముఖాముఖిగా అపరాధిగా ఎంచి గద్దించవలసి వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డల్లో మనలో ఏముండకూడదు అన్నమాట? వేషధారణ అనేది ఉండకూడదు. రెండోది, తోటి విశ్వాసుల్లో కానీ సేవకుల్లో కానీ ఎవరైనా సువార్త విరోధంగా ఉన్నప్పుడు గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దీని కొరకు మనం ధైర్యంగా వాళ్ళతో మాట్లాడాలి. విశ్వాసులైనా సేవకులైనా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఏం చేయాలా? వాళ్ళకి ఏం చేయాలా? బుద్ధి చెప్పాలి. మూడోది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎంతటి వారైనా దిద్దుబాటు అవసరం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎంతటి వారైనా వాళ్ళకి ఏమవసరం? పాస్టర్ గారు చెప్పకూడదు, దేవుడు చూసుకుంటాడని అన్నట్టు గొప్ప మాటలు మాట్లాడకండి. పౌలు అలాగ అనుకోలేదు. పెద్దయ్య గారు, పేతురు గారు దేవుడే చూసుకుంటాడని అనలేదు. దేవుడు చూసుకుంటాడు, సర్వసంగతే. జరగపోవలసిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఒకవేళ ఇన్ కేసు నేనైనా తప్పు చేస్తే మీరేం చేయాలి? సంఘం అనబడుతున్న మీరు సరిదిద్దాలి. లేదా మీరు తప్పు చేసినా ఒక సేవకునిగా నేనేం చేయాలి? సరిదిద్దాలి, గద్దించాలి. దానికి విధానాలు ఉన్నాయి. వ్యక్తిగతంగానా, ఇద్దరు ముగ్గురు సాక్షుల, లేకపోతే మరో రకంగా అన్నది అది ఆ తర్వాత విషయం. కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎంతటి వారైనా దిద్దుబాటు అవసరం. ఎందుకంటే సంఘానికి ఒక జవాబుదారీతనం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకి ఒక జవాబుదారీతనము ఉంది. ప్రతి ఒక్కరు అకౌంటబిలిటీ అంటే ప్రతి ఒక్కరు మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అది ఏంటన్నది, ఆ అపరాధిగా పౌలు ఎంచబడడం ఏంటన్నది ఒకసారి ఆలోచించడానికి ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నా. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, మన సంఘంలో ఎవరైనా దారి తప్పుతుంటే, సువార్త సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే మనం బుద్ధి చెప్తున్నామా? వాళ్ళని సరి చేయగలుగుతున్నామా? అలా సరి చేయడానికి కావాల్సినటువంటి సువార్త సత్యం ముందు నీలో ఉందా? మనలో మనమాట. పేతురు వాక్యం తెలిసినవాడా తెలియనివాడా? అయినా సరే ఆయన ఏం చేశాడు? కావాలని కాకపోయినా మొత్తానికి పొరపాటు చేశాడు. పౌలు భక్తుడు సరి చేశాడా లేదా? మరి ఈరోజున సంఘంలో మన తోటి విశ్వాసులు సహోదరులు కూడా ఆయా సందర్భాల్లో తప్పిపోతున్నప్పుడు మనం ఎందుకు సరి చేయలేకపోతున్నాం? అంటే సువార్త సత్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ బుద్ధి చెప్పలేకపోతున్నాం? ఒకవేళ నీకు డౌట్ ఏమనంటే, మేము చెప్పాలనుకుంటున్నామండి, వాళ్ళు ఎక్కడ తిరుగుబాటు చేస్తారేమో అని. తిరుగుబాటు చేస్తే ఆ తర్వాత విషయం, ముందు నువ్వు చెప్పాలి కదా. రెండో ప్రశ్న, అలా చెప్పడానికి ముందు నీలో సువార్త సత్యం ఉండాలి కదా. నీలో సువార్త సత్యం లేకుండా అవతల వ్యక్తి నువ్వు ఎలా బుద్ధి చెప్పగలవు? సువార్తకు అనుగుణంగా నువ్వు జీవించాలి కదా. మూడోది, నువ్వు ఆ పాపాన్ని కానీ, ఆ సత్యాన్ని కానీ, ఆ అబద్ధాన్ని కానీ చూచి చూడనట్టుండి నాకేం పర్లేదు అనుకుంటే ఆ ప్రభావం నీ మీద కూడా పడుతుంది. ఎలాగో చెప్పనా? నీ పక్కనున్న ఆమె ఒక రోత అంటించుకుని వచ్చేసింది. ఒక రోత ఏం చేసుకుని వచ్చింది? అంటించుకుని వచ్చేసింది. నువ్వు అంటించుకోలేదు, పక్కనే ఉన్నావు. ఆ కొంపు నీకు కొడతాదా కొట్టదా? ఆ ప్రభావం నీ మీద పడతాదా పడదా? అలాగే సంఘములో ఎవరు సువార్త సత్యానికి వ్యతిరేకంగా జీవించినా దాని ప్రభావం ఏదో రోజున తప్పకుండా సంఘంలో మిగతా వారి మీద కూడా పడుతుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఓ సందర్భంలో పౌలు భక్తుడు అంటాడు, మీలో ఒక వదంత గలదు, ఇదిగో ఒకడు తన తండ్రి భార్యను, పిన తండ్రిని ఉంచుకున్నాడంట. ఇది అన్ని జనుల్లో కూడా ఇటువంటిది జరగదని చెప్పేసి పౌలు భక్తుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకు తెలుసా? పులిసిన పిండి మొత్తం ముద్దనంతా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి ఎంతటి వారైనా, ఏ స్థాయిలో వారైనా సరిదిద్దవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు 12వ వచనం చదువుతా ఉన్నాను. నేను ముఖాముఖిగా ఎదిరించి తిని యాలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను, కానీ వారు రాగానే
సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయాను. ఇప్పుడు ఇంతకీ ఇతను చేసిన పొరపాటు ఏంటంటే ఇక్కడ రాయబడి ఉన్నది. పేతురు అపరాధిగా ఎంచబడిన గల కారణం ఏంటంటే సున్నతి పొందిన వారికి భయపడ్డాడంట. ఎవరు? పేతురు గారు. సో భయపడి అప్పుడు దాకా అన్యజనులతో, అన్యజనులు అంటే ఎవరు? సున్నతి పొందలేనివారు. సున్నతి పొందలేని వాళ్ళతో భోజనం చేస్తున్నాడంట. అలా భోజనం చేసే సమయానికి ఎవరు వచ్చారంట? యాకోబు దగ్గర నుండి కొంతమంది సున్నతి పొందిన వారు వచ్చారంట. వాళ్ళని చూసి వెంటనే ఏం చేశారంటే ప్లేట్ కాడి నుంచి, మన భాషలో చెప్పాలంటే కంచం కాడి నుంచి లేచేసారంట. ఎవరికి భయపడి? ఎవరికి భయపడి? సున్నతి పొందిన వారికి భయపడి. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, మరి ఈ కొందరు రాకమునుపు పేతురు అన్యజనులతో కలిసిపోయాడు, అన్యజనులతో భోజనం చేశాడు. దేవుని దృష్టిలో సున్నత పొందినవారు, సున్నత పొందలేని వారు అనే భేదం లేదని కూడా పేతురు నమ్మాడు. ఎలాగంటే మనకు తెలుసు, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొర్నేలు అనబడుతున్న ఒక భక్తపరుడు ఉన్నాడు. ఆయన అన్యుడు. ఆయన ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక దైవ దర్శనం ప్రకారము పలానా ఊరిలో మరి పేతురు అనబడుతున్న వ్యక్తి ఉన్నాడు, పోయి పిలుచుకుని రమ్మన్నాడు. అదే సమయంలో పేతురు గారు కూడా దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. చతుస్పాద జంతువులు అనబడుతున్న వాటిలన్నీ ఒక చెంగులో ఆకాశం నుండి దింపి ఇది తినుమన్నప్పుడు పేతురు అంటాడు దేవునితో, అయ్యయ్యో మేము ఎప్పుడు ఇవి తినలేదు కదా. అంటే దేవుడు అంటాడు, దేవుడు పవిత్రపరిచిన దానివి నువ్వెందుకు అపవిత్రంగా ఎంచుతున్నావు అని ఒక దైవ దర్శనం ప్రకారము తర్వాత కొర్నేలు ఇంటికి వెళ్ళాడు పేతురు. వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. వాళ్ళకి సువార్త ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కూడా వచ్చాడు. వచ్చి వాళ్ళ భాషలతో మాట్లాడడం మొదలెట్టారు. అప్పుడు పేతురుకి అర్థమైంది, సువార్త సత్యము, రక్షణ సున్నతి పొందిడా పొందలేదా అన్న దాని మీద ఆధారపడలేదు. ఆయన తన కృపలో విశ్వసించిన వారందరికీ కూడా ఏమిస్తున్నాడు? తన ఆత్మను కుమ్మరిస్తాడని నమ్మి వాళ్ళతో పాటు ఏం చేశాడంట? కలిసి భోజనం చేశాడు. మన భాషలో చెప్పాలంటే నో క్యాస్ట్ ఫీలింగ్. ఎవరికి? పేతురు గారికి. ఇలా బాగానే నడుస్తుంది. అంతియోకోకు వచ్చాడు. అంతియోకోలో కూడా అక్కడ ఉన్న అన్యజనులతో, అనగా సున్నతి పొందని వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. అదే సమయానికి యాకోబు యొద్ద నుండి, అంటే హెడ్‌క్వార్టర్ నుండి, యెరూషలేము నుండి కొందరు వచ్చారంట. వాళ్ళు ఎవరంటే సున్నతి పొందిన వాళ్ళు. వాళ్ళని చూసి పేతురు ఏం చేశాడంట? భయపడి గబక్కమని మన భాషలో చెప్పినట్టు కంచం దగ్గర నుంచి లేచేసాడంట. అది ఎవరు చూశారనమాట? పోయి పౌలు దృష్టిలో పడ్డాడు. ఎవరో? పేతురు గారు. సో అదండి ఈయన చేసిన పొరపాటు. ఇకపోతే రెండోది, యాకోబు యొద్ద నుండి కొందరు వచ్చారు అన్నాను కదా. వాళ్ళు ఎవరంటే బహుశా సున్నతి సంస్కారాన్ని ఆచరించేవాళ్ళు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఎంత ప్రభువుని నమ్ముకున్నా సున్నతి చేయించుకోవాలి, లేదా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటించి తీరాలి అని క్రీస్తు మీద నమ్మకంతో పాటు ధర్మశాస్త్ర గ్రంథం మీద ఉన్న విధులు ఆచారాలు పాటించేవారు యాకోబు నుండి ఏం చేశారంటే, యాకోబు దగ్గర నుండి కొంతమంది వచ్చారు. ఇకపోతే మూడోది, యాకోబు యొద్ద నుండి రాగానే పేతురు వారికి భయపడి వెనకకు తీసి వేరే అయిపోయాను అని ఉంది. సో ఈ మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ పేతురు చేసిన ఒక పెద్ద తప్పు మనం గమనిస్తున్నాం. దేవుడే రక్షణ విషయంలో యూదులను కానీ అన్యజనులను కానీ ఎటువంటి వ్యత్యాసము చూపించలేదు. కానీ పేతురు మాత్రం ఆ విషయం తెలుసుండు కూడా ఇక్కడ ఏం చేశాడు తెలుసా? వాళ్ళకు భయపడి వెనకకి తీసి వేరైపోయాడు. అంటే ఇక్కడ దేవుని చిత్తం కంటే, దేవుని మాట కంటే యాకోబు యొద్ద నుండి వచ్చిన వారిని బట్టి పేతురు ఏమైపోయాడంటే భయపడినట్టు కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పేతురు మనుషులకు భయపడ్డాడా? దేవునికి భయపడ్డాడా? ఎవరు భయపడ్డాడు? మనం కూడా కొన్నిసార్లు మనుషులకు భయపడి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం. ఎగ్జాంపుల్ చెప్పనా? 3వ రోజు గోద్దరికి వెళ్ళి ముద్దట్టకపోతే ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటారో? ఎవరికి భయపడి? ఎవరికి భయపడి? మనుషులు భయపడి మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు పేతురు కూడా అలాగే సున్నత పొందిన వారిని చూసి ఏం చేశాడంటే భయపడి తింటున్నటువంటి కంచంగా నుంచి ఏం చేశాడు? లేచి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఎవరికి భయపడ్డాడు ఈయన?
క్రైస్తవులు అనబడుతున్న మనం కూడా ఎవరికి భయపడుతున్నాం? కొన్నిసార్లు మనుషులు భయపడుతున్నాం. భయపడండి, మంచిదే. కానీ దేవుని కంటే దైవ వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించడానికి కాదు మనుషులు భయపడేది. ఎంత గొప్ప భక్తి కలిగిన పేతురు మనుషులు భయపడి ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో సువార్త సత్యాన్ని పక్కన పెట్టేశాడు అనమాట. ఎవరికి భయపడి? అమ్మా ఆలకిస్తున్నారా? ఎవరికి భయపడి? మనుషులకు భయపడి ఎవరిని? సువార్త సత్యాన్ని పక్కన పెట్టేశాడు. ఈ రోజున నేను కూడా ఒక సేవకునిగా ఎన్నో సందర్భాల్లో అమ్మ అలాగ ఉండకూడదు, మనం అలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలాగ మనం ఉండకూడదు, ఇది లోకానుసారము, ఇది దైవానుసారము అని చెబుతా ఉన్నా సరే కొన్నిసార్లు మనము కూడా మనుషులకు భయపడో, లేకపోతే దయ్యానికి భయపడో, లేదా సాతానికి భయపడో ఏదో జరిగిపోతుందని మనం ఏం చేస్తున్నాం? దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావా లేదా? చెప్పండి చెప్పండమ్మా. బ్రతుకుతున్నారు. మరి అలా బ్రతుకుతున్నప్పుడు ఏం చేయాలి? మరి పేతుని గద్దించినట్టు వాక్యానుసారంగా బ్రతికే ఏ వ్యక్తి అయినా గద్దించవలసిన అవసరం ఉందా లేదా? ఉంది. దీన్ని బట్టి గద్దించవలసిన అవసరం ఉంది, గద్దించాలి కూడా. ఒకవేళ అలా గద్దించకపోతే సువార్త సత్యానికి ఆటంకం కలిగించిన వారము అవుతాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఒకసారి ఆలోచన చేస్తే, విశ్వాసులు మనుషుల యొక్క ఆమోదం కంటే దేవుని యొక్క ఆమోదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది, విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. అంతేకాదు, నా వైపు చూడండి, ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా నేనే సరైన విధంగా లేననుకో, ఇప్పుడు ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? మంచిగా ఉంటే మంచి ప్రభావం పడుతుంది, చెడుగా ఉంటే చెడు ప్రభావం. ఇప్పుడు పేతురులాటోడు ఒక పెద్ద దైవజనుడు, అపోస్తుల్లో ప్రథముడు. అటువంటి వాడు మంచిగా ఉంటే మంచి ప్రభావం పడుతుంది. కానీ ఈయన ఎలా ప్రవర్తించాడు? ఆ సందర్భంలో ఎలా ప్రవర్తించాడు? చెడుగా ప్రవర్తించాడు. మరి చెడుగా ప్రవర్తిస్తే ఆ ప్రభావం మిగిలిన వారి మీద పడదా? ఆల్రెడీ అక్కడ బర్నబడుతున్న వ్యక్తి మీద కూడా పడ్డది. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు తెలుసా? ప్రసాద్ పాస్టర్ గారు ఇలా చేశారు, ఇంక మనమంతా చేయకపోవడం అని అనరా మీరు? లేకపోతే అల్లా పాస్టర్ గారు ఇలా చేశారు, ఇంక మనమంతా చేయకపోవడం అని అనరా? ఎందుకంటే అందుకే ఇలా చూడండి, మనము విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అవసరమైతే క్రీస్తు సువార్తకు అవిధేయులైన వారిని, ఎంతటి వారినైనా ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి. ఆయన ఎంత పెద్ద దైవజనుడు అయినా వాక్య వ్యతిరేకంగా ఉంటే ఏం చేయాలి? అయ్యగారు మీరు చేస్తున్నది తప్పు, అమ్మగారు మీరు చేస్తున్నది తప్పు, లేకపోతే తోటి సహోదరుడు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పగలగాలి. అలా చెప్పగలగాలంటే మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. ముందు నువ్వు ఆచార వ్యవహారాలు పాటించకుండా ఉండాలి. నువ్వు లోక సంబంధిగా ప్రవర్తించకుండా ఉండాలి. ఏటో ఆచార వ్యవహారాలు చెప్పనా? కొన్ని ఉదాహరణ, ముహూర్తాలని, మంచి రోజులని, కీళ్ళని, ఎదురు చూడాలని, ఆలను పిలిపించుకొని, ఈల పంపించుకొని, ఇవన్నీ ఏ సంబంధమైనవి? లోక సంబంధమైన. ఈ లోక సంబంధమైన పాటించే నువ్వే అవతల వరకు ఏం చెప్తావు? చెప్పలేవు. అందుకు ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు నోరు మూసుకుని ఉంటాను, నేను నోరు మూసుకుని ఉంటాను, ఇద్దరు కలిసి ఏం చేద్దాము? గోతులోకి పోదాం. అందుకే మనం ప్రభువుని నమ్ముకున్నది. వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యానుసారంగా బ్రతకడానికి మనము ప్రయత్నం చేయాలి. అందుకు దేవుని కృపను కోరుకోవాలి. ఎందుకు పదే పదే దైవ సేవకులు అనబడుతున్న వారు ఎందుకు మిమ్మల్ని గొంతిసించుకుని ఇలాగ ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నారంటే మనము సత్యము ఎరిగి ఉన్నాము. ఇప్పుడు సర్వసత్యంలోకి నడిపించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే సత్యము, యేసుక్రీస్తే సత్యము, సువార్తే సత్యము. ఆ సత్యాన్ని తెలుసుకున్న మనము సర్వసత్యంలో కంటే తెలుసా, దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతుకులాగా మనం సర్వసత్యంలోకి నడిపించబడాలి. కానీ మనం ఇంకా ప్రభువుని నమ్ముకుని ఎక్కడున్నామో ఇంకా అక్కడే ఉండిపోతున్నప్పుడు మనలో సత్యం ఉందని ఎలా చెప్పగలము? విశ్వాసులు మనిషి లేదా మానవ లోక అభిప్రాయాల కంటే దేవుని అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో కాదు, అసలు దేవుడు ఏం చెప్పాడన్నది నువ్వు తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కోసారి పౌలులాగా సంఘంలో విభేదాలు కలిగి ఉంటే నువ్వు వచ్చి పరిష్కరించాలి కూడా. ఇవన్నీ మనం చేయాలంటే ముందు మన సువార్త సత్యం మనము ఎరిగి ఉండాలా.
మనము లోకానుసారులుగా ప్రవర్తించకుండా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 13వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 13వ వచనం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకున్నారు గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. మోసపోయాడంట. పేతురు ప్రవర్తనకి పెట్టిన పేరేంటి తెలుసా? పేతురు గారి ప్రవర్తనకి పౌలు పెట్టిన పేరేంటి తెలుసా? కపటము. ఏంటండి? కపటము. చూడండి, అక్కడ మాయావేషం అని ఉంది. ఏముంది? మాయావేషము, కపటము. ఎందుకంటే పేతురు నమ్మింది ఒకటి, ప్రవర్తించేది ఒకటి. ఏమి నమ్మాడైనా? ఇతర జనాలైనా, సున్నత పొందిన వారైనా, సున్నత పొందలేని వారైనా మనం అందరము ఒకటే, కలిసి భోజనం చేయొచ్చు, కలిసి జీవించవచ్చు, కలిసి స్తుతించవచ్చు, కలిసి ప్రార్థించవచ్చు అని నమ్మాడు. కానీ ప్రవర్తన విషయానికి వచ్చేసరికి ఎలాగున్నాడు? మనుషులకు భయపడి ఏం చేశాడు? వాళ్ళు వేరు, మేము వేరు. మన భాషలో చెప్పినట్టు వాళ్ళ కులం వేరు, మా కులం వేరు అన్నట్లుగా ఇతను ఏం చేశాడంట? ప్రవర్తించాడు. అంటే దేవుని కంటే ఇతరులకు భయపడడం, వారి మెప్పు సంపాదించుకోవాలనుకున్నాడు. మరి ఇలా చూడండి, దేవుని కంటే ఇతరులకి భయపడి వాళ్ళ మెప్పు సంపాదించడం కపటమే కదా. నిజానికి ఎవరి మెప్పు సంపాదించాలి మనం? బలా నమ్మకమైన దాసుడా దాసురాలని ఎవరు అనాలి మనల్ని? మరి దేవుడు అనాలంటే దేవుడు మెచ్చినట్టుగా చేస్తే దేవుడు అంటాడా? దేవునికి మెచ్చనట్టుగా అనగా నచ్చనట్టుగా చేస్తే దేవుడు అంటాడా? మరి మెచ్చినట్టుగా చేయాలన్నప్పుడు మనలో కపటం ఉండకూడదు కదా. మీకు ప్రారంభంలో చెప్పాను, మరలా చెప్తున్నాను, నువ్వు చేసే ఏ పనైనా ఏ ఉద్దేశంతో చేస్తున్నావో దేవుడు తెలుసు. పైకి నువ్వు చాలా కవర్ చేయొచ్చు, నువ్వు ఎంత కవర్ చేసినా నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మీకు మరలా చెప్తున్నాను, నిన్ను అనేక మంది గమనిస్తున్నారు. ఈమె ప్రార్థనకి వెళ్తుంది, ఈమె ముందుగానే వెళ్ళిపోతుంది, ఈవిడ మందిరంలో ఏడుస్తుంది, లేకపోతే గొప్ప ప్రార్థన చేస్తుంది, కానీ బ్రతుకు ఎలాగున్నదని నువ్వు గమనించలేకపోతున్నావు. కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ గమనిస్తున్నారు. అప్పుడు అలా గమనించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వు వాక్యానుసారంగా లేకపోయేసరికి ఎందుకులే, వీళ్ళు గొప్ప ప్రార్థన చేస్తుంది, కానీ ఈమెలో ఏమి లేదు, ఏమి లేదు, మాదిరి లేదని ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఇంకా ప్రభువును నమ్మలేనటువంటి అవిశ్వాసం ఉన్న వారి మీద పడి వాళ్ళు కూడా ఎక్కడ దూరం అయిపోతున్నారంటే సత్యానికి. కారణం ఏంటి తెలుసా? నీ కపటం, నీ వేషధారణ. అలాగే ఈ రోజున సంఘాల్లో చాలామంది లేరా? ఇతరులకు భయపడి మనుషులు మెప్పించాలని నటించేవారు, కపటంతో ఉండేవారు. పేతురు కూడా అలా ప్రవర్తించేసరికి పౌలు భక్తుడు ఆలోచన చేసి వేషధారణలో ఇప్పుడు బర్నబా కూడా పడిపోయాడంట. ఎందుకో తెలుసా? ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేడు కూడా చాలామంది దేవుని పేరు చెప్పుకుంటూ, మేము చాలా పెద్ద సేవకులము, మేము చాలా పెద్ద విశ్వాసులము, ఇంకా మా జీవితాల్లో ఏ పొరపాట్లు లేవు, మేమేం చెప్తే అదే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే వేషధారణ చాలా ఉంది. అందుకే నేను అప్పుడప్పుడు ప్రార్థన ఎలా చెప్తాను, మనం ఏం బ్రతుకుతున్నామో అదే ప్రార్థన చేయండి. ప్రార్థన ఒకటి, బ్రతుకు ఒకటి ఉండొద్దు. ప్రార్థనలో గొప్పగా చేస్తాం, బ్రతుకులో మరొకలాగా ఉంటాం. అప్పుడు అది ఏమంటారు? దాన్ని వేషధారణ అనరా, కపటం అనరా? కాబట్టి గమనించవలసిన విషయం తెలుసా? ఇక్కడ పేతురు ఇతరులకు భయపడ్డాడు తప్ప సువార్త తెలియక కాదు, సత్యం తెలియక కాదు. పేతురికి ఏం తెలుసు? సువార్త తెలుసు, సత్యం తెలుసు. కానీ ఆ పర్టికులర్ సమయంలో ఎవరికి భయపడ్డాడు? ఆ సున్నత పొందిన వారిని చూసి భయపడ్డాడు. కాబట్టి గమనించవలసిన విషయం తెలుసా? మనలో కపటం అనేది ఉండకూడదు. యథార్థంగా ప్రభువుని మనం స్తుతించి ఆరాధించాలి. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా మనం ఉండకూడదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. వేషధారణ అనేది, కపటం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే నిజ క్రైస్తవులు కూడా కొంతమంది వేషధారణ చర్యల వల్ల తప్పుదారి పడుతున్నారు. ఎలాగంటే ఎగ్జాంపుల్ ఈ బర్నబా లాగా. ఎందుకో తెలుసా? ఇలా చూడ వైపు పేతురు గారు కంచం కంచి లేచాడా? ఇప్పుడు పేతురు గారు లేచాడని బర్నబా గారు ఏం చేశాడంట? అంటే మనం అలా ఉండకూడదమ్మో. నిజానికి పేతురు గారు లేచింది ఎందుకు లేచేసాడు? ఆ సున్నతి పొందిన వారిని వచ్చిన చూసి భయపడి లేచేసాడు. ఈ పేతురు గారిని ఫాలో అవుతున్న బర్నబా ఏం చేశాడు? పేతురు గారిని చూసి ఈయన కూడా లేచేసాడు. అంటే ఇప్పుడు ఆయన ప్రభావం ఎవరి మీద పడ్డది?
ఇప్పుడు ఆయన లేసేసాడు, ఈయన కూడా ఏం చేశాడు? ఇప్పుడు ఆయన మోసం చేస్తే ఇప్పుడు కూడా ఈయన ఎక్కడ పడిపోయాడు? ఈయన కూడా మోసంలో పడిపోయాడు. అందుకే ఇలా చూడండి, ఈ సమయంలో మిమ్మల్ని ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏ మనుషుని ఆదర్శంగా తీసుకోకండి, యేసుక్రీస్తును తప్ప. యేసుక్రీస్తునే మాదిరిగా తీసుకోండి, యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకోండి. మనుషులు అనబడుతున్న వారు ఎక్కడో చోట ఏదో విధంగా ఏం చేస్తున్నారు? తప్పులు చేస్తున్నారు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలంటే, యేసు ప్రభు ఎలా బ్రతికాడో, యేసు ప్రభు ఎలా జీవించాడో అలాగే జీవించే విధంగా ఆయన మాదిరి మనము తీసుకోవాలి. చర్చ్ నాయకులుగా ఉన్నవారు ఒకవేళ మీరు మాదిరిగా తీసుకుంటే, నా అనుభవంలో నుండి ఒక మాట చెప్తాను. ఇందాక ప్రారంభంలో చెప్పినట్టే, ప్రారంభ దినాల్లో నేను చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు, అంటే బహుశా అప్పుడు 5వ తరగతి ఎంతో చదువుతున్నాను, ఒక దైవజనుడు ఆదర్శంగా తీసుకుని, దైవజనుడి దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉండాలో తెలుసా? చాలా పద్ధతిగా ఉండాలని అనుకునేవాడిని. అలా పద్ధతిగానే ఉన్నాను కూడా. అదే దైవజనుడు దారి తప్పినప్పుడు ఇలా చూడండి, నా వైపు నాకు ఒక ఆలోచన వచ్చింది. దైవజనుడే వాక్యం చెప్పేవాడు ఎలా నడుస్తుంటే ఆయన కూడా తిరుగుతున్నా నేను ఎందుకు బిగబెట్టుకుని ఉండాలా? నాకు వచ్చిన అనుభవాన్ని చెప్తున్నాను, నేను ఎవరితో చెప్తలేదు. ఒక దైవజనుడు కూడా తిరుగుతున్నా నేను, దైవజనుడే విచ్చలవిడిగా పాపం చేస్తున్నప్పుడు దైవజు వెంబడి తిరుగుతున్నా నేను ఎందుకు బిగబెట్టుకుని ఉండాలా? కాబట్టి నేను కూడా ఏం చేస్తాను? పాపం చేస్తానని పాపం చేశాను. అంటే ఎవరి ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఎవరి ప్రభావం ఎవరి మీద పడుతుంది? పాపం అంటే మీరు పెద్దగా ఊహించుకోకండి, దేవుడు త్రోవ నుండి తప్పిపడ్డే పాపం. గమనించండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు తెలుసా? నాయకులుగా ఉన్నవారు తప్పుదారి పడుతున్నప్పుడు మనం తప్పుదారి పడతాం కాబట్టి మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుందామంటే దేవుణ్ణి ఆదర్శంగా తీసుకుందాం. నీ జీవితంలో కూడా ఇటువంటి వేషధారణ జీవితం ఉంటే ఒకసారి ఆలోచన చేసి సరి చేసుకో. సేవకులు ఉంటే ఒకలాగా, సేవకులు లేకపోతే ఒకలాగా వద్దు. మనుషులుంటే ఒకలాగా, మనుషులు లేకపోతే మరోలాగా కూడా వద్దు. ఇది మంచిది కాదు. పేతురు అలాగే నటించాడు, అలాగే ప్రవర్తించాడు. నువ్వు ఒక క్రైస్తవ విశ్వాసివి కాబట్టి నీ ప్రభావం పక్కోల మీద ఉంటుంది కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చాలా చక్కగా ప్రవర్తించాలి. ఈ రోజున క్రైస్తవులు అనేకులకు ఆదర్శవంతంగా ఉండాలి. అలా ఉండడానికి దేవుడు మనకి సువార్తను ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? కపట సహోదరులాగా, కపట మిత్రులాగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ నువ్వు వేషధారి కాకుండా ఉండాలంటే క్రీస్తును పోలి నడుచుకో. ఎవరిని పోలి నడుచుకో? క్రీస్తును పోలి నడుచుకో. అలా లేనప్పుడు ఇలా చూడు, నువ్వు కూడా మోసంలో పడిపోతావు. ఎవరిలో పడిపోతావు? మోసంలో పడిపోతావు. ఎందుకంటే ఏ పాపము లేనటువంటి దేవుడు మనకు మాదిరి చూపించి పోయాడు. ఆయన వెంబడించండి. చివరిగా 14వ వచనం చదివి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పిందేమనగా, నువ్వు యూదుడు అయ్యుండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఇక్కడ 3 విషయాలు ప్రధానంగా జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఒకటి తెలుసా? ఆ పేతురంట సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకోలేదంట. అంటే ఇక్కడ ఉన్న మనం అందరం ఏ విధంగా నడుచుకోవాలా? ఏది? క్రమంగానే. దేన్ని ఆధారం చేసుకుని? సువార్త సత్యం. ఏటి సువార్త? యేసుక్రీస్తే సువార్త. మరి యేసుక్రీస్తు ఎలా నడిచాడో అలాగే నడవడమే క్రమము. మరి ఈ రోజున మనం అలా నడుస్తున్నామా? పేతురు గారంట సువార్త సత్యము క్రమం చొప్పున ఏం చేయలేదంట? నడవలేదంట. మరి క్రైస్తవులు అనబడుతున్న వారు ఇప్పుడు ఏ క్రమంలో నడవాలి? ఇలా చూడండి, నా వైపు. మీకు నచ్చిన క్రమంలో కాదు. సువార్త ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, యేసుక్రీస్తు అనబడుతున్న దేవుడు మనకి ఏం చెప్పాడు, ఆ క్రమంలో నడవాలి. ఇప్పుడు ఆ క్రమంలో నడకపోతే మనం అక్రమంగా నడుస్తున్నామనే కదా అర్థం. పేతురు భక్తుడు అక్రమంగా నడిచాడు ఆ సందర్భంలో. అందుకే సువార్త సత్యం చొప్పున క్రమంగా నడకపోవట నేను చూచినప్పుడు ఏం చేశాడంట? అందరి ఎదుట కేఫాతో నేను చెప్పిందేమనగా, ఇప్పుడు ఆయన అందరి ఎదుట గద్దించాడా, కొందరు ఎదుట గద్దించాడా? కొన్నిసార్లు అందరి ఎదుట గద్దించాలి కొన్ని విషయాలు. కొన్ని పర్సనల్గా గద్దించవలసి వచ్చినప్పుడు పర్సనల్గా గద్దించాలి, అది వేరే విషయం. ఇప్పుడు అందరి ఎదుట గద్దించామనుకో, ఉదాహరణకి మీకు అర్థం చెప్తున్నాను.
ఓ అమ్మా పడుకోకో అని అన్నాను అనుకో, ఇప్పుడు ఆ హెచ్చరిక ఎవరికి సంబంధించింది? ఆ పడుకోవద్దన్న మనిషికి సంబంధించిందా? అందరికీనా? అంటే ఆమెనే హెచ్చరించాడంటే లెక్క నేను పడుకుంటే నన్ను కూడా ఏం చేస్తాడు ఈయన? హెచ్చరిస్తాడని ఒక భయంతో కొన్ని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, అందరి ఎదుట హెచ్చరించాలి. ఇప్పుడు పేతురు భక్తుడు కానీ ఆ సమయంలో పౌలు కానీ అందరి ఎదుట హెచ్చరించలేదనుకో, తర్వాత పర్సనల్గా వెళ్ళి పిలిచి పేతురు నువ్వేంటి అలా చేసావు ఆయన అడిగాడు అనుకో, ఒకవేళ మనలో మనమాట పౌలు అప్పుడు పేతురు కవర్ చేసుకుని ఏదో చెప్పాడు అనుకో, ఈ విషయం బయట వాళ్ళకి అందరికీ తెలుస్తుందా? అందుకని నేనేం చేశాడు, అందరి ఎదుట బుద్ధి కలగాలని, మిగిలిన వాళ్ళు కూడా క్రమం నేర్చుకోవాలని. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం అది. ఆయన అందరి ఎదుట ఎందుకు కేఫాతో బహిరంగంగా మాట్లాడవలసి వచ్చిందంటే, అయ్యి పేతురు నువ్వు ఎవరు సత్యం ప్రకారం నడవట్లేదు, సువార్త సత్యము క్రమం చొప్పున నడవట్లేదు. కాబట్టి నువ్వు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు యూదుడువై ఉండి ఎలా ప్రవర్తిస్తున్నావు? అన్యజనులా ప్రవర్తిస్తున్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిష్ఠా గరిష్టాలు కలిగి యూదుడు ఆహార నియమాల్లో ఎంత ఖచ్చితంగా ఉండాలో నీకు తెలుసు. కానీ యేసుక్రీస్తు సువార్త ద్వారా నీకు తెలిసిన విషయం ఏంటో తెలుసా? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, సున్నత పొందినవాడని లేదు. కాబట్టి నువ్వు అందరితో కలిసిపోయి ఎలా ప్రవర్తిస్తున్నావు? అన్యజనుల్లా ప్రవర్తిస్తున్నావు. మరి నువ్వేటి అన్యజనుడిని యూదుల్లా బ్రతకమని చెప్తున్నావు? నువ్వేమో యూదుడు అయి ఉండి అన్యజనుల్లా ప్రవర్తిస్తున్నావు. మంచిదే. మరి అన్యజనుని యూదుల్లా బ్రతకమంటావేటి? అంటే అర్థం ఏంటో తెలుసా? యూదుడు ఏ ఆచారాలు అయితే పాటిస్తాడో, ఏ ఆహార నియమాలు అయితే పాటిస్తాడో అలా పాటించమని నువ్వు అన్యజనులు అడుగుతున్నావేటి? ఇలా అడగడమో ఇలా ప్రవర్తించడం మంచిది కాదు కదా అని పౌలు భక్తుడు పేతురుని ఏం చేశాడంటే గద్దించాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? పేతురు గారు మాటలు ఒకలాగా ఉన్నాయి, క్రియలు ఒకలాగా ఉన్నాయి. ఇప్పుడు ఏది ముఖ్యమైన మాట? ఏది ముఖ్యము? క్రియలు ముఖ్యము. అందుకే విశ్వాసం అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉంచాలి. పేతురు భక్తుడికి దేవుడు అంటే ఎంతో విశ్వాసం, కానీ ఆ పర్టికులర్ సందర్భంలో ఆయన తన క్రియ ఏం చేశాడంటే తప్పాడు. కాబట్టి గమనించండి, దీన్నే సువార్త సత్యము అంటారు. ఏంటి సువార్త సత్యము? యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం క్రమం చొప్పున నడిస్తేనే నువ్వు సువార్త సత్యంలో ఉన్నట్టు. యేసుక్రీస్తు చెప్పనట్టు నువ్వు నడుస్తున్నావంటే నువ్వు సువార్త సత్యంలో లేనట్టే. అందుకే కొద్దిగా పౌలు చొరవ తీసుకుని ఏమైనా పర్లేదని పేతుర్ని బహిరంగంగా అందరి ఎదుటే ఏం చేశాడంట? గద్దించాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? సువార్త సత్యం చొప్పున నడవకపోతే వారు ఎంతటి వారైనా సరే వేషధారులే. అండర్లైన్ చేయండి. సువార్త సత్యం చొప్పున నడవకపోతే వాళ్ళు ఎంతటి వారైనా ఎవరంటండి? ఇప్పుడు ఉదాహరణకి నన్నే తీసుకుంటున్నాను. నేను ఎంత వాక్యం చెప్పి వాక్యానుసారంగా నడవలేదనుకో, ఇప్పుడు నేను దేవుని దృష్టిలో ఎవరినే? మీ దృష్టిలో మంచి పాస్టర్ గారినే. మా పాస్టర్ గారు సూపర్ చెప్పారని మీరు అనొచ్చు, కానీ ఆ సూపర్గా చెప్పినట్టు నేను సూపర్గా బ్రతకలేదనుకో, ఇప్పుడు నేను ఎవరిని అనమాట? చెప్పనమ్మా, వేషధారిని. వాడు ఎంతటి వాడైనా సువార్త సత్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడంటే వాడు వేషధారే. ఇక్కడ పేతురు సువార్త సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి పౌలు భక్తుడు ఆయన గద్దించవలసి వచ్చింది. కాబట్టి పేతురు అన్యజనులతో భోజనం చేసే విషయంలో వెనక తీశాడు. ఏం తీశాడు? వెనక తీశాడు. అంటే ధర్మశాస్త్ర క్రియ మూలంగా అనే ఆలోచనను తను సమర్థించుకున్నాడు అన్నమాట. ఆ సందర్భంలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా బ్రతకాలనే దాన్ని సమర్థించుకున్నాడు. రెండోది, క్రీస్తు యేడల విశ్వాసము రక్షణకి చాలా అవసరమైతే ఇక్కడ ఆహార నియమాలు కూడా అన్యులు అనబడుతున్న వారు యూదుల వల్లే ప్రవర్తించాలన్నట్టుగా ఈయన కూడా ప్రవర్తించాడు. నిజానికి రక్షణ ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా కలుగుతుంది. కానీ ఈయన ఎలా ఆలోచన చేశాడు? యేసుక్రీస్తునందు విశ్వాసంతో పాటు యూదుల వల్లే ఆహార నియమాల్లో పాటించాలన్నట్టుగా ఈయన కూడా ప్రవర్తించాడు. అంతేకాకుండా మూడోది, యూదులు అన్యజనుల కంటే గొప్పలు, ఈ సున్నత లేని వాళ్ళు తక్కువ వాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించినట్టు ఉంది. నా వైపు చూడండి. అందరూ ఆదాము సంతానం నుండే వచ్చాం. దరిద్రం మన భారతదేశంలోని కుల వ్యవస్థ ఉంది. కానీ ఈ కుల వ్యవస్థను బట్టి ఈ రోజున సమాజంలో ఇంకా హెచ్చుతగ్గులు ఉన్నాయా లేదా? విచిత్రం ఏంటంటే క్రైస్తవులు అనబడుతున్న వారిలో కూడా ఉన్నాయి హెచ్చుతగ్గులు. అలాంటి ఉంటే ఇప్పుడు పేతురు గారు ప్రవర్తించినట్టు మనం కూడా ప్రవర్తిస్తున్నామని
అర్థం. ఇప్పుడు పేతురు గారు ఎలా ప్రవర్తించారు? ఈ సున్నత పొందని వారితో పోల్చుకుంటే సున్నత పొందిన మేము చాలా గొప్పోలు అన్నట్టుగా ప్రవర్తించి వాళ్ళతో పాటు భోజనం చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఏం చేశాడు? లేచి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, అందరిలోనూ యేసుక్రీస్తు యొక్క రక్తమే ప్రవహిస్తుంది. అందరి కొరకు యేసుక్రీస్తే మరణమైపోయాడు. కాబట్టి పేతురు ప్రవర్తన ఎలాగుందంటే అన్య విశ్వాసుల పట్ల సహోదర ప్రేమను కనపరచలేనట్టుగా కనబడ్డది. కాబట్టి ఇటువంటి ప్రవర్తన బట్టి పౌలు భక్తుడు బహిరంగంగానే గద్దించాడు. ఎందుకు గద్దించాడు? 2 కారణాలు చెప్తాను. మొదటిది, పేతురు గారు తనకంటే ఎక్కువ వాక్యాన్ని తెలిసినవాడు. ఎందుకని? ఎవరితో ట్రావెల్ చేశాడు పేతురు? యేసు ప్రభుతో ట్రావెల్ చేశాడు. ఇంత వాక్యం తెలిసిన వాడే ఎలా ప్రవర్తిస్తే బాగోదని గద్దించాడు. రెండోది పేతురు సంఘంలో పెద్ద, అంటే అపోస్తలులు అందరిలో పెద్ద అయిన వాడు. ఇటువంటి వాడే తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు అదే మాదిరి చూపిస్తారని పేతురుని ఏం చేశాడు? బెదిరించాడు. అంతే తప్ప ఇలా చూడండి, మళ్ళీ మనమాట. ఇప్పుడు పేతురుని ఇంత మాట అనేస్తున్నాను, ఆయన తర్వాత నా మీద గొడవకు వస్తాడేమో, నన్ను ఏమైనా అనుకుంటాడేమో అని పౌలు మనకలా ఆలోచించి గద్దించకుండా ఉన్నాడు అనుకో, ఈ రోజున అది దేవుని దృష్టిలో ఒక అన్య ఆచారం కిందను, అన్య సాంప్రదాయం కిందను, లేకపోతే ఇలా చూడండి, దేవుని యొక్క సువార్త సత్యానికి వ్యతిరేకంగా ఒక అలవాటు అయిపోయి ఉండేది. కానీ పౌలు భక్తుడు ఎంతటి వాడైనా మనుషులు సంతోషపెట్టేవాడిని కాదు, నేను దేవుణ్ణే సంతోషపెట్టేవాడిని ఇలా చూడండి ధైర్యంగా పేతురుని ఏం చేశాడు? ఎదిరించాడు. ఇప్పుడు ఎందుకు నేను అంశం పేరు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను. సువార్తలో ధైర్యము, సువార్తను బట్టి ధైర్యం. పేతురికి ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది? పౌలు భక్తుడికి ఇంత ధైర్యం ఎలాగొచ్చింది? సువార్త ఏం చెప్పిందో తెలుసు? సువార్త ఇదిగో, తప్పు చేస్తే, అక్రమంగా నడిస్తే, సువార్త సత్యానికి వెనకగా వ్యతిరేకంగా ఎవరు నడిచినా ఎంతటి వారిని నువ్వేం చేయాలా? గద్దించాలి. అది ఎవరు గద్దిస్తారో తెలుసా? సువార్త అర్థమైనోడే గద్దిస్తాడు. సువార్త అర్థమైన వాడికి ఆ ధైర్యం వస్తుంది. పౌలుకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సువార్త ఎవరు చెప్పారు ఆయనకి? స్వయాన యేసుక్రీస్తు ఆయనకి బోధించాడు. ఆయన చాలా సహోదర ప్రేమతోనే పేతురుని గద్దించాడు. ఆయన ఏమి తప్పు పట్టాలని కదా. ఓ పేతురు అన్నయ్య, మన భాషలో చెప్పాలంటే పెద్దోడు, నువ్వు 10 మందికి మాదిరి కావలసిన వాడు, నువ్వే అలా ప్రవర్తిస్తే ఎలాగా? నిన్ను చూసిన వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారని ఒక సహోదర ప్రేమతోనే సువార్త ధైర్యాన్ని బట్టి ఆయన్ని గద్దించాడు తప్ప వేరే దురుద్దేశంతో కాదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా? సువార్త సత్యం నీకు కూడా అర్థమైతే నువ్వు కూడా ధైర్యంగా బ్రతుకుతావు. రెండోది, వేషధారులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎదుర్కొంటావు. మూడోది, విశ్వాసులు సువార్త సత్యానికి అనుగుణంగా జీవించాలనేది నీకు అర్థం కావాలి. విశ్వాసాలను పడుతున్న మనం ఎలా జీవించాలి? సువార్త సత్యానికి అనుగుణంగా జీవించాలి. నాలుగోది, పేతును సరిదిద్దినట్టు నువ్వు కూడా సంఘంలో ఎవరైనా వేషధారునితో బ్రతుకుతుంటే వాళ్ళని కూడా ఏం చేయాలంటే సరిదిద్దాలి. అలా సరిదిద్దాలంటే మొదట నువ్వు కూడా నీ తోటి వారిని సువార్త సత్యానికి అనుగుణంగా నువ్వు నడుస్తున్నావా మొదట, అలాగే మిగిలిన వారిని కూడా నడిపిస్తున్నావన్నది ఆలోచన చేయాలి. ఒకవేళ సువార్త సత్యం నీకే అర్థం కాకపోతే ఇలా ప్రార్థన చేయ, ప్రభా నీ సత్యం నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, నీ సువార్త సారాంశాన్ని నేను పూర్తిగా గ్రహించలేదు, అందుకే నాలో ధైర్యము చెడిపోయింది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొన్నిసార్లు లోక సంబంధమైన విషయాలకు భయపడి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం తెలుసా? ఎందుకు భయపడుతున్నా తెలుసా? నీలో ఏమి లేదు? సువార్త ధైర్యము లేదు. సువార్త ధైర్యం ఉంటే, సువార్త సత్యం నీలో ఉంటే ఈ లోక సంబంధమైనవి నన్ను ఏమీ చేయలేవు, నాలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు, సువార్త ఉంది అని ఎక్కడ లేని ధైర్యం నీకు వస్తుంది. నేను గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ, ఈ రోజున ఎవరైనా అన్య సంబంధమైన విధానాల్లో ఆచారాల్లో ఉంటున్నారంటే దానికి కారణం వాళ్ళకి ఇంకా సువార్త అర్థం అవ్వలేదు, సువార్తలో ఉన్న ధైర్యం కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే వాళ్ళు దేని భయపడుతున్నారు? లోకాన భయపడుతున్నారు, లోక ఆచారాలు భయపడుతున్నారు. నేను అనుకుంటాను వాక్యం తెలిసిన వాడిని, వీళ్ళకి ఇంకా సువార్త అర్థం కాలేదు, సువార్తలో ఉన్న ధైర్యం ఏంటన్నది వీళ్ళకి అర్థం కాక వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారని ఈజీగా వీళ్ళ నిజ క్రైస్తవులో
వేషధారణ క్రైస్తవులు మనము చెప్పగలుగుతాం. అందుకే నేను ముగిస్తూ మీకు అందరికీ రిక్వెస్ట్ చేసే మాట ఏంటంటే, ముందు సువార్తను మీరు అర్థం చేసుకోండి. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తుని అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ఎలా బ్రతకమన్నాడో అర్థం చేసుకోండి. అప్పుడు మీలో ఏమొస్తుంది తెలుసా? ధైర్యం వస్తుంది. ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఏంటి ఆ ధైర్యం? సువార్త సత్యానికి వ్యతిరేకంగా ఎవడు జీవిస్తున్నా వాడికి బుద్ధి చెప్పాలనే ధైర్యం నీకు వస్తుంది. కానీ నువ్వే సువార్త సత్యానికి అనుసారంగా నడవలేదనుకో, నీలో ధైర్యం కాదు కదా, నువ్వే అక్రమమైన అజ్ఞాన మార్గంలో ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పేతురు లాంటి మహాభక్తుడు పౌలు ఎందుకు గద్దించవలసి వచ్చిందంటే, సువార్త క్రమం అలా చెప్పట్లేదు, సువార్త సత్యము వాక్యానుసారంగా నడవమని చెప్తుంది. కాబట్టి పేతురుని పౌలు భక్తుడు గద్దించాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఎలా చూడండి, ఎవరిని పడితే గద్దించేస్తానని రెక్కలేసుకుని ఎగిరిపోకు. ముందు నువ్వు సువార్త సత్యం తెలుసుకో, సువార్తకు అనుగుణంగా నువ్వు నడువు. అప్పుడు అవతల వాళ్ళకి ఏం చెప్పు? బుద్ధి చెప్పు. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం.